హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ది బెస్ట్ టీ టైమ్ స్నాక్ రెసిపీ డైమండ్ కట్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ డైమండ్ కట్స్ ఎక్స్ట్రా క్రిస్పీగా, క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు సింపుల్గా, క్విక్గా ఏదైనా స్నాక్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. పిల్లలైనా, పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే ఈ డైమండ్ కట్స్‌ని సింపుల్‌గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. మీరు కావాలంటే మొత్తంగా గోధుమ పిండినైనా లేదా మొత్తంగా మైదా పిండినైనా తీసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వామునేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వేడి వేడి బటర్‌ని యాడ్ చేసుకొని, బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. బటర్‌కి బదులుగా మీరు 2 టేబుల్ స్పూన్ల వేడి వేడి ఆయిల్‌ని కానీ, లేదా నెయ్యిని కానీ తీసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దని ఇలా చేతిలోకి తీసుకొని, ఉండలా చేస్తే ఇలా ఉండలా రావాలి. ఇలా రాలేదంటే మరొక టీ స్పూన్ బటర్‌ని కానీ లేదా ఆయిల్‌ని కానీ యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్‌గా కాకుండా సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. పిండిని సాఫ్ట్‌గా కలిపారంటే డైమండ్ కట్స్ ఆయిల్‌ని బాగా పీల్చేస్తాయి. కాబట్టి పిండిని ఇలా సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా సెమీ సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత పిండి డ్రై అవ్వకుండా పైనుండి ఇలా తడి క్లాత్‌తో కవర్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని 5-10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత పెద్ద నిమ్మకాయ సైజంత పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్‌గా చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పిండి ఆరిపోకుండా ఇలా కవర్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకొని, పిండి ముద్దని ఉంచి పైనుండి ఇంకాస్త పొడి పిండిని చల్లుకొని, ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకునేటప్పుడు ఈ చపాతీని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోవాలండి. పిండి అంటుకోకుండా మధ్య మధ్యలో పొడి పిండిని చల్లుకుంటూ వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. పిండిని ఎంత పల్చగా రోల్ చేసుకుంటే ఈ డైమండ్ కట్స్ అంత క్రిస్పీగా వస్తాయండి. చూడండి, చపాతీని ఇలా పల్చగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా పొడి పిండిని చల్లుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన డైమండ్ కట్స్ కట్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయి. చపాతీ రెండో వైపు కూడా ఇలాగే పొడి పిండిని అప్లై చేసుకొని ఇలా పిజ్జా కట్టర్‌తో కానీ లేదా నైఫ్‌తో కానీ డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. సైజ్ అనేది కంప్లీట్‌గా మీ చాయిస్ అండి. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. లేదంటే పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మీడియం సైజులో పీసెస్‌గా కట్ చేస్తున్నానండి. చపాతీ మొత్తాన్ని ఇలా పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత నైఫ్‌తో ఇలా అడుగు నుండి తీసుకుంటే పీసెస్ అన్నీ కూడా చాలా ఈజీగా సెపరేట్ అవుతాయండి. ఇలా కట్ చేసుకున్న ఈ డైమండ్ కట్స్‌ని ప్లేట్‌లోకి తీసుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఇదే ప్రాసెస్‌లో పీసెస్‌గా కట్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డైమండ్ కట్స్‌ని ఇలా కొద్దిగా ఆయిల్‌లో యాడ్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత గరిటెతో ఇలా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే డైమండ్ కట్స్ అన్నీ కూడా ఈవెన్‌గా ఒకే కలర్‌లో చక్కగా ఫ్రై అవుతాయండి. ఈ డైమండ్ కట్స్ క్రిస్పీగా అయ్యి ఇలా లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసుకోవాలి. ఇలా జాలిగరిటెలోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. పిండి మొత్తాన్ని కూడా ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసుకుందాం. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే ఆయిల్‌ని పీల్చుకోకుండా ఉంటాయండి. బయటికి తీసుకున్న తర్వాత ఇవి ఇంకాస్త కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి వీటిని ఇలా లైట్ కలర్‌లోకి రాగానే బయటికి తీసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుంటే
ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే డైమండ్ కట్స్ రెడీ. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకొని, ఆ తర్వాత ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. మీరు ఈ స్నాక్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.